ఏందయ్యా గిటచ్చి కూర్చున్నావు? కొబ్బరి నీళ్ళు తాగు. కొబ్బరి నీళ్ళు ఎక్కడి? ఏంది గిడచ్చి కూర్చుంటావు? ఊరికి ఆలోచిస్తాను అంతా రందిపోయినట్టు కూర్చున్నావు ఏందయ్యా? ఆలోచన ఏం లేదే. నిన్న సౌమ్యం తీసుకుపోయిల్లట చింటును శంకరి ఇంకో పెద్ద మనిషి వచ్చి ఇంట్లో మాట్లాడి ఏదో సమాధానం చెప్పి తీసుకొని పోయిల్లట. ఇక ఆ సీనుండి కూడా ఇక ఈ లొల్లులు వద్దు ఇవి వద్దు బావా, నా బిడ్డకి ఇతర భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని ఆయన అన్నట. అంతలా శంకరుండి కూడా వినయ్ నీ భూమి కూడా నీకు చేస్తానే, ఇక మీకు మాకు కూడా లొల్లి వద్దు, ఎందుకు అందరం కలిసి ఉంటాను, మంచిగా లొల్లి పెట్టుకోవద్దు అని ఆయన అన్నట. ఇక మనదో ఇట్లే ఉండే, నేను ఏం చేయాలన్నా ఏం బోధపడతలేదు. అవునయ్యా, మొన్న పెళ్లి చేసిన సీనయ్య గా బిడ్డ పేరు మీద చేస్తానన్న బట్టే, మరి మనం చేయకపోతే గిన్ని రోజులాయే. ఆయన అడుగుతలేడని సప్పుడే కూకుంటే ఎట్లనయ్యా? చేయొద్దని అంటా నాని నేను. ఇప్పుడు ఇంత అప్పాయే, మొన్న దావకాన్లో ఖర్చాయే, ఆయన పెట్టే